నా మాట వినేలా ఉంటే బావుండక్క. నాకంటూ హోదా అధికారం ఏమైనా ఉంటేగా. ఎవరికైనా ఏదైనా చెప్తే చెల్లుతుందనడానికి. అందరూ ఇలా చెప్పేస్తే ఆచకి ఆయన ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటారో. సీనయ్య చేత ఇంకెవరు సంతకం పెట్టిస్తారు? నేను పెట్టిస్తాను. బావగారు, సీను, మీ అత్తయ్య పత్రాలు తీసుకొచ్చింది. సంతకం పెట్టేసి ఒక పని అయిపోతుంది. మావయ్య, మీరు ఊర్లో ఎన్నో తగువులు తీర్చారు, శత్రువుల్ని కలిపారు, సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు కూడా చేశారు. మీరు ఆశీర్వదిస్తే ఆయుష్ పెరుగుతుందని, సుమంగలిగా ఉంటామని అమ్మాయిలంతా గొప్పగా చెప్పుకుంటారు. సామూహిక వివాహాలు జరిపించి నూరేళ్లు కలిసుండమని చెప్పే మీరు నన్ను ఆత్యని విడతీస్తే మీకు మాకు చెడ్డ పేరు వస్తుందేమో కదా మావయ్య. ఇన్ని తెలివితేటలు నీకు ముందు నుంచే ఉంటే బాగుండేది సీను. నీ పేరు ఆ పేపర్లో ఉండాలని ఎవరో అడిగే పరిస్థితి వచ్చేది కాదు. ఏమ్మా పద్మ, మీ వదిన విడాకుల పత్రాలు తీసుకొస్తే నీ మాట చెల్లదని నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు కదా. జానకి తర్వాతి స్థానం నీదే అని తెలుసుకోలేకపోయావా? శివరాం, నీ మాటని నువ్వు చెప్పినా ఏ మాట అమలవుతుందో లేదో అన్న అయోమయంలో ఉన్నావు. బావగారు, బావగారు చెప్పండి. ఈ ఇంట్లో మీరు స్థిమితంగా ఉన్నారు, కానీ మా చెల్లెలి ఒంట్లో స్థిమితంగా లేదని తనకైనా విడాకులిస్తారు, కానీ నా కొడుక్కైతే విడాకులిప్పించే స్థితిలో లేనని చేతులెత్తేశారు. చేతులు ఎత్తేయడమే కాదు బావగారు, దండం కూడా పెట్టేశాను. చూశాను. అమ్మా, ముగిసే జీవితం నాది, ఎగిసే కాగితం అదని నువ్వు చెప్పకనే చెప్తున్నా అర్థం చేసుకోలేని వయసు వీళ్ళది. జానకి, నీ చెల్లెలికి నువ్విచ్చిన మాట నిలుపుకోవడం కోసం నాతోనే పోరాటం చేశావు. నేను ఆద్యకిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి నువ్వు ఆరాటపడ్డట్టు పైకి కనిపించినా లోపల ఎంత నలిగిపోతున్నావో ఆ బాధ నాకు మాత్రమే కనిపిస్తుంది. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. ఎంతవరకు మేమందరం తిట్టుకుంటున్నా ఆ పిల్లేం మాట్లాడటలేదు రఘు. తను చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేసింది కదమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకని
కాగితాలు రాయించుకునొచ్చింది. అది ఆ కాగితంలాగే వీడి జీవితం కూడా రెపరెపలాడిపోతుంది. సీను, కలాం గారు కలలు కనమన్నారు, కథలు కాదు. రామా వదిలేసి, ఇవన్నీ మనకొద్దు. నువ్వు గేమ్ ఆడు. our team and our team members. మీరు గెలిస్తే మీదే ఈ గ్రౌండ్, ఓడిపోతే ఈ గ్రౌండ్ని ఖాళీ చేయటమే. ఆల్ ది బెస్ట్ సౌర్య. ఆల్ ద బెస్ట్ ఆల్ ది సౌర్య. బెస్ట్ రా. ఆల్ ద బెస్ట్. అంటే కథ వెనక ఉన్న సూత్రధారివి నువ్వా? సూత్రధారిని నేనే, ప్రముఖ పాత్రధారిని నేనే. నా కథానాయకుడు నాతో లేకుండా పోయాడు, అందుకే వచ్చాను.